తమ హయాంలో చేసిన అప్పులతో లక్షల కోట్ల సంపద సృష్టించామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే కొత్త వాదన తెరపైకి తెచ్చారన్నారు. పెట్టిన ఖర్చు కంటే పెరిగిన సంపద పదుల రెట్లు పెరిగింది. సాగునీరు, గ్రామాల అభివృద్ధి వలన వాళ్ళ భూముల విలువ, తెలంగాణలో రైతు బంధు అందుకునే మొత్తం ఎక్స్టెంట్ ఎంత అంటే 1,52,00,000 ఎకరాలు అంటే పట్టా భూములు. మరి ఆ పట్టా భూములు ఇవాళ 5 రెట్లు, 6 రెట్లు, 10 రెట్లు పెరిగినాయి సంపద. మొత్తం లెక్క తీద్దామా ఎంత పెరిగిందో? ఎన్ని లక్షల కోట్లను లెక్క కట్టాలి నేను? అదేవిధంగా ఆ 1,52,00,000 ఎకరాల పట్టా భూమి విలువ నాకు తెలిసి కనీసం 5 రెట్లు పెరిగింది, ఇంకా ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. ఇంకొక మాట, ఓవరాల్గా ఏం చేసినాం? ఇగో ఇది చేసినాం. వాళ్ళేమో 6 లక్షలు అప్పు చేసినాం అంటున్నారు. నేను చెప్పేది కూడా సుమారు లెక్కనే, కానీ నాకు తెలిసి దీనికన్నా ఇంకా చాలా ఎక్కువ రెట్లు ఎక్కువ ఉంటుంది. మేము అప్పు చేసాం, అప్పులకి ఆస్తులు సంపాదించామంటారు. ఆస్తులు అంటే ఏంటండి? ఇదే సెక్రటేరియట్ ఉంది. సెక్రటేరియట్లో ఏమి తక్కువ అయిందని ఆ మంచిగా ఉన్న సెక్రటేరియట్ని పడగొట్టి ఒక ప్యాలెస్ లాంటి సెక్రటేరియట్ కట్టే అంత అవసరం ఉందా ఈనాడు ఈ రాష్ట్రానికి? అంటే 4 బిల్డింగులు కడితే అభివృద్ధి అంటే ఒక సీఎం రెసిడెన్స్ కడితే అయిపోతుందా? అదేనా అభివృద్ధి? అదేనా ఆస్తులు? అదేనా సంపద? వీటన్నిటి కోసం ఈ 6,71,000 కోట్లు అప్పు చేశారు. మళ్ళా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ వారొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్.